వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడినటువంటి డిఎస్సి పరీక్షలు, ఆ డిఎస్సి పరీక్షలకు సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్. వాటిలో భాగంగా జూలై 1, 2025 మార్నింగ్ సెషన్ షిఫ్ట్ 1లో హెచ్జిటి వారికి నిర్వహించినటువంటి పరీక్ష. ఈ పరీక్షలో సైకాలజీ మరియు పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ అనేటువంటి విభాగాలకు సంబంధించి అడిగినటువంటి ప్రశ్నలు. వాటికి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి కీసు, ఆ కీలో ఏమైనా అభ్యంతరాలు అనేవి ఉన్నట్లయితే మనము ఏ విధంగా ప్రామాణికమైనటువంటి ప్రూఫ్స్తో అబ్జెక్షన్ను తెలియజేయాలి అనేటువంటి విషయాలను ఈ వీడియో సెషన్లో పరిశీలిద్దాము. ఏమైనా అబ్జెక్షన్ పెట్టడానికి ఉన్నాయా అనేటువంటి విషయాలను గురించి చర్చిద్దాము. లెట్స్ బిగిన్ ది వీడియో సెషన్. ఇందులో సెక్షన్ 1 కంప్లీట్గా జీకే అండ్ కరెంట్ అఫైర్స్కు సంబంధించినటువంటి అంశాలు ఉంటవి. మనము పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మరియు సైకాలజీ విభాగాలను గురించి పరిశీలిద్దాము. ఏమైనా అభ్యంతరం అంటే అబ్జెక్షన్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ను మీకు తప్పనిసరిగా తెలియజేస్తాను. వాటిని మీరు అబ్జెక్షన్ చేయండి. మరి అబ్జెక్షన్ చేయడం ద్వారా మనము అరమార్కు పొందిన ఆ అరమార్కు రేపు భవిష్యత్తులో మనకు ఉద్యోగాన్ని సాధించి పెడుతుంది. సెక్షన్ 2 పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి అంశాలు. ఇక్కడ మొట్టమొదటగా క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ ఐడి అనేవి ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే మనం అబ్జెక్షన్ చేయవలసి వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ ఐడి ద్వారానే అబ్జెక్షన్ చేయవలసి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ 10+2+3 విద్యా విధానాన్ని ఆమోదించిన జాతీయ విద్యా విధానం. నేరుగా నేను మీకు ఆన్సర్ చెప్తాను, ఎందుకంటే మీరు ఆల్రెడీ పరీక్షను పూర్తి చేసుకున్నారు కాబట్టి మీరు ఎక్స్ప్లెనేషన్ను వినాలి అనేటువంటి ఆసక్తితో ఉండరు. కాబట్టి మనకు ఈ 10+2+3 అనేటువంటి ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ను 1964-66 జాతీయ విద్యా విధానం వారు జాతీయ విద్యా కమిషన్ వారు సూచించారు. అంటే కొఠారి కమిషన్ వారు సూచించారు. మరి కొఠారి కమిషన్ సిఫార్సుల యొక్క తక్షణ ఫలితం ఏంటి అంటే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1968 1968 జాతీయ విద్యా విధానం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. మనకు కీలో కూడా ఆప్షన్ 3నే ఇచ్చి ఉన్నారు. కాబట్టి సమస్య లేదు. ఎక్కడైతే అభ్యంతరానికి అవకాశం ఉందో ఆ క్వశ్చన్ను నేను మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్య ఏర్పాటు చేయాలని సూచించినది. మన భారతదేశ విద్యా చరిత్రలోనే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్య లేదా అంగన్వాడీ విద్యను అందించాలి అని తెలియజేసినటువంటి విద్యా కమిషను 1944 సార్జెంట్ కమిషన్. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. పాఠశాల విద్యలో బెస్ట్ ప్రాక్టీస్కు సంబంధించి క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానంను గుర్తించండి. మిషన్ ప్రేరణ, గణిత కలిక ఆందోళన, సాక్ష్యం, మాతృభాష ఆధారిత బహుభాషా విద్యా కార్యక్రమం. అంటే ఒకవైపుగా మనకు విద్యా కార్యక్రమాలను ఇచ్చారు, మరొక వైపుగా ఆ విద్యా కార్యక్రమాలను అమలుపరిచినటువంటి రాష్ట్రాలను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీటిని మనం జతపరచాలి. అయితే ఇందులో మాతృభాష ఆధారిత బహుభాషా విద్యా కార్యక్రమం ఏదైతే ఉందో దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరియు ఒడిస్సా రాష్ట్రాలు అమలుపరిచాయి. మనకు ఆంధ్రప్రదేశ్ అనేది ఇటువైపుగా లేదు, ఒడిస్సా ఉంది. కాబట్టి డీకి బి అనేది సరిగ్గా సరిపోతుంది. డీకి బి ఎక్కడుందో చూసుకోండి. డీకి బి అనేది అంటే ఆ ఫోర్త్కు బి అనేది మనకు థర్డ్ ఆప్షన్లో మాత్రమే ఉంది. కాబట్టి థర్డ్ ఆప్షనే ఈ ప్రశ్నకు సరైన సమాధానం అవుతుంది. మనకు గవర్నమెంట్ వారు ఇచ్చిన కీలో కూడా థర్డ్ ఆప్షనే కలదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20 ఈ ప్రశ్న మీకు అవుట్ ఆఫ్ సిలబస్ అనుకుంటారేమో, కాదు, ఇది ఎన్ఈపి 2020కి సంబంధించినటువంటి క్వశ్చన్. మరి ఎన్ఈపి 2020 మీకు సిలబస్లో ఉంది కాబట్టి ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అయితే కాదు. క్వశ్చన్ ఏంటి అంటే ఎన్డిఏఆర్ను విస్తరించండి. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్. ఇది ఎన్ఈపి 2020లో ఎఫ్ఎల్ఎన్కు సంబంధించినటువంటి అంశం. మనకు
ఆ, మన పాఠశాలల్లో దీక్ష అనేటువంటి ఎడ్యుకేషనల్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి అంశం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. స్త్రీల అక్షరాస్యత శాతము జాతీయ అక్షరాస్యత కంటే తక్కువగా, లింగ వ్యత్యాసము జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నిర్వహించినటువంటి కార్యక్రమము నెబ్జెల్ అనేటువంటి కార్యక్రమం. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్. సో ఇది ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ అనేటువంటి విద్యా పథకంలో భాగంగా అమలుపరచబడినటువంటి విద్యా కార్యక్రమం. సో ఆప్షన్ 3 సరైన సమాధానం, కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ఈ చట్టం లేదా పాలసీ ద్వారా బాలల ప్రాథమిక విద్యను భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చడం జరిగింది. సో మన దేశంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం 2009 ఏదైతే ఉందో, సో ఈ చట్టం యొక్క అంశము 6 నుంచి 14 సంవత్సరాల వయస్సున్న బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. సో ఈ అంశాన్ని 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21 క్లాజ్ ఏలో చేర్చారు. అంటే దీంతో మన దేశంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్గా మారిపోయింది. సో ఆర్టీ యాక్ట్ 2009 అనేది సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. యునెస్కో జీవిత పర్యంత అభ్యసనానికి నిర్వహించిన 4 లక్ష్యాలలో లేనిది. తెలుసుకోవడానికి నేర్చుకోవటం సరైనదే, చేయటానికి నేర్చుకోవటం సరైనది, ఎదగటానికి నేర్చుకోవటం సరైనది, మదింపు కోసం నేర్చుకోవటం నో, రాంగ్. అంటే మనకు వయోజన విద్య ఏదైతే ఉంటుందో ఈ వయోజన విద్య యొక్క అభ్యసన లక్ష్యాలలో లేనిదేమిటి అంటే వయోజనులు వాళ్ళేదో ఎవల్యూషన్ చేయడానికి నేర్చుకోవడం లేదు, వాళ్ళ జీవితానికి దోహదపడేటువంటి విషయాలను నేర్చుకుంటూ ఉన్నారు. సో కాబట్టి ఆ లక్ష్యాలలో లేనిది ఏమిటి అంటే ఆప్షన్ 4 అనేది ఆ లక్ష్యాలలో లేదు. సో కాబట్టి 4th ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. సో కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ఎస్, ఇక్కడ ఈ పరీక్షకు అటెండ్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో, ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఎన్సిఎఫ్ ఎఫ్ఎస్ 2022 ప్రకారము అభ్యసన కృత్యాలు రూపొందించేటప్పుడు పాటించవలసిన గ్రాడ్యువల్ రిలీజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీలోని దశల వరుస క్రమం అని క్వశ్చన్ చేశారు. ఇప్పుడు దీనిపైన మీరు అబ్జెక్షన్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, ఏ విధంగా మీరు అబ్జెక్షన్ చేయవచ్చు అంటే ఇది అవుట్ ఆఫ్ సిలబస్, మీ సిలబస్లో లేకుండా మీకు ఇచ్చినటువంటి ప్రశ్న. మరి ఇది దేనికి సంబంధించినటువంటి అంశము అంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2022. మీకు ఎన్సిఎఫ్ 2005 సిలబస్లో ఇచ్చారు, కానీ ఎన్సిఎఫ్ 2022 లేదా 2023 అనేది మీకు సిలబస్లో లేదు. సో కాబట్టి అవుట్ ఆఫ్ సిలబస్ అనేటువంటి రీజన్తో ఈ ప్రశ్నను మీరు అబ్జెక్షన్ చేయవచ్చు. సో చూడండి, క్వశ్చన్ నెంబర్ 24 క్వశ్చన్ ఐడి. సో క్వశ్చన్ యొక్క ఐడి చూడండి, ఈ క్వశ్చన్ ఐడితో ఉన్నటువంటి ప్రశ్నను మీరు అబ్జెక్షన్ చేయవచ్చు. సో ఏ రీజన్తో అబ్జెక్షన్ చేస్తున్నారు అంటే అవుట్ ఆఫ్ సిలబస్, అది మనకు సిలబస్లో లేకుండా మన ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది రావడం జరిగింది. మరి ఇక్కడ ఎన్సిఎఫ్ అంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ మనందరికీ తెలిసిందే. ఎఫ్ఎస్ అంటే ఫౌండేషనల్ స్టేజ్. సో ఫౌండేషనల్ స్టేజ్ 2022. ఓకే, దీన్ని మీరు అబ్జెక్షన్ చేయవచ్చు. మరి ఈ ప్రశ్నను మనం పరిశీలిస్తే అభ్యసన కృత్యాలు రూపొందించేటప్పుడు పాటించవలసినటువంటి గ్రాడ్యువల్ రిలీజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీలో మొదటగా ఉపాధ్యాయుడు అభ్యసన కృత్యాన్ని తాను చేస్తాడు, అంటే టీచర్ చేస్తాడు మొట్టమొదటిగా. తర్వాత టీచరు విద్యార్థులు అందరూ చేస్తారు. తర్వాత ఒక విద్యార్థి చేయాలి, అంటే మొదటగా నేను చేస్తాను ఫస్ట్, తర్వాత మనం చేయాలి సెకండ్, తర్వాత నీవు చేయాలి థర్డ్. సో బీసీఏ. సో బీసీఏ అనేది సరైన సమాధానం. సో బీసీఏ అనేది మనకు థర్డ్ ఆప్షన్లో ఉంది. సో థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. సో థర్డ్ వన్ కరెక్ట్. సెక్షన్ 3. సో సెక్షన్ 3 అనేది మనకు సైకాలజీకి సంబంధించినటువంటి అంశాలు. సో క్వశ్చన్ నెంబర్ 25 నుండి స్టార్ట్ అవుతుంది, గమనించండి. ఈ రకమైన ప్రజ్ఞ కలిగిన వారిని చిత్ర నేర్పరులు అంటారు. పిక్చర్ స్మార్ట్ అంటే వీళ్ళు కంప్లీట్గా చిత్రాల కోణంలోనే ఆలోచిస్తారు, అది ప్రాదేశిక ప్రజ్ఞ.
స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటాం దీన్ని. సో ఆప్షన్ 4 సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. 6 వారాల వయస్సులో శిశువు తన అవసరాలను తీర్చేవారిని చూసి నవ్వడం అనేది ఈ వికాసాన్ని సూచిస్తుంది. సో పిల్లవాడు నవ్వుతున్నాడు అంటే తాను ఎవరిని చూసి నవ్వుతున్నాడో ఆ వ్యక్తితో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడానికి సంసిద్ధతను కలిగి ఉన్నాడు. మరి సంబంధాలు అంటేనే సాంఘిక వికాసము, సోషల్ డెవలప్మెంట్. ఆప్షన్ 2 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఒక ఉద్దీపనకు వస్తువుకు లేదా పరిస్థితికి అంతకుముందు లేనటువంటి ఒక స్వభావ సిద్ధం కాని ప్రతిస్పందనను రాబట్టడం అనే ప్రక్రియను ఇలా అంటారు. సో ఇది నిబంధన అంటాం. ఒక జీవిలో అంతకు పూర్వం లేని ప్రవర్తనను నూతనంగా ప్రవేశపెట్టడంను నిబంధనం, కండిషన్ అంటాం. సో ఆప్షన్ 1 సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఒక పిల్లవాడు 10వ తరగతి పరీక్షలు పాస్ అయ్యాడు. ఇంటర్మీడియట్లో బైపీసీ కానీ ఎంపీసీ కానీ ఎంచుకోవాలి. కానీ అతనికి అవి రెండూ ఇష్టమే. ఇక్కడ అతను ఎదుర్కొన్న సంఘర్షణ. రెండు ఇష్టమైన వాటిల్లో నుంచి ఏదేని ఒక దానిని మాత్రమే ఎన్నుకోవాలి. ఆ ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఉపగమ సంఘర్షణ జనిస్తుంది. ఆప్షన్ 3 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలను, జీవిత సంఘటనలను పాఠ్యపుస్తకాలలో పాఠాలుగా చేర్చడం వెనుక ఉన్న లక్ష్యం ఈ అభ్యసనాన్ని ప్రోత్సహించడం. సో ఇట్లాంటి అప్లికేషన్ ప్రశ్నలతో కూడుకున్నటువంటి చాలా వీడియోస్ మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నవి. మన ఆన్లైన్ యాప్లో కూడా సైకాలజీ కోర్సులో ఇట్లాంటి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్తో కూడుకున్నటువంటి కోర్సెస్ను మనం రూపొందించి ఉన్నాము. అంటే ఎవరైతే నా క్లాసెస్ను ఫాలో అయి ఉన్నారో వాళ్ళు 100% ఈ విభాగంలో సైకాలజీ మరియు పిఐఈలో మార్కులు సాధించే విధంగా ఉన్నవి ప్రశ్నలు. సో ఎనీవే, ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటి అంటే అనుకరణ అభ్యసనం. సో దాన్ని సాంఘిక అనుకరణ అభ్యసన సిద్ధాంతం అంటాము. సో ఆప్షన్ 3 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. వార్తాపత్రికలను చదివేటప్పుడు కొందరు మొదటగా రాజకీయ వార్తలు చదువుతారు, కొందరు క్రీడా వార్తలు, మరికొందరు సంపాదకీయం చదువుతారు. ఇది దేన్ని సూచిస్తుంది అంటే వాళ్ళ యొక్క ఇష్టాన్ని సూచిస్తుంది, అభిరుచిని సూచిస్తుంది. ఆప్షన్ 1 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. సో క్రింది వానిలో లూయిస్ థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యం కానిది. శాబ్దిక సామర్థ్యం అవుతుంది, స్మృతి అవుతుంది, సంఖ్యా సామర్థ్యం అవుతుంది, సాంఘిక సంబంధాలు అనేది కాదు. సో ఆప్షన్ 4 సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. సో క్వశ్చన్ నెంబర్ 32 ఇది మీరు టెక్స్ట్ బుక్లో చూసి ఈ కీ ఏంటో చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించండి. పద సంసర్గ పరీక్షలు, వర్డ్ అసోసియేషన్ టెస్ట్. దీన్ని రూపొందించింది గాల్టన్, కానీ దాన్ని అభివృద్ధి చెందించింది కెంట్ మరియు రోషనవ్. 1C అనేది సరిగ్గా సరిపోతుంది. ది చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్, దీన్ని రూపొందించింది ఎస్ బెల్లాగ్, ఎల్ బెల్లాగ్. 2D అనేది సరిపోతుంది. తర్వాత 3 ది మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ, హతావే మరియు మెకిన్లేలు రూపొందించారు. 3B సరిపోతుంది. సిరామరకల పరీక్ష హెర్మాన్ రోషాకు రూపొందించారు. 4A సరిపోతుంది. సో మనకి ఇవన్నీ కూడా థర్డ్ ఆప్షన్లో కనిపిస్తున్నవి. సో థర్డ్ ఆప్షన్ సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. పిల్లవాడు ఒక వస్తువును పట్టుకోవడానికి మొదట చేతులను ఉపయోగిస్తాడు, తర్వాత దాన్ని తన వేళ్లతో పట్టుకోగలడు. దీనిలో గల వికాస సూత్రం. సో వికాసం ఎప్పుడు కూడా సాధారణం నుండి నిర్దిష్టం వైపుగా సాగుతుంది. అంటే అక్కడ ఇచ్చినటువంటి ఆ వాక్యంతో ఈ నియమం సరిగ్గా సరిపోతుంది. సో ఆప్షన్ 1 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. విద్య ఔద్యోగిక మార్గదర్శకత్వంలో ఎక్కువగా వాడే పరీక్ష శ్రవణ నైపుణ్య పరీక్ష అన్నాడు. సో ఈ శ్రవణ నైపుణ్య పరీక్ష అనేది ఏదైతే ఉందో ఇది మ్యూజికల్ ఆప్టిట్యూడ్ కోసము సంబంధించినటువంటి పరీక్ష.
డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. సో ఇది ఎడ్యుకేషన్కు సంబంధించినది అండ్ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కు సంబంధించినది, అంటే విద్య మరియు ఉద్యోగం రెండింటికి. ఫీచర్ ప్రొఫైల్ టెస్ట్. ఫీచర్ ప్రొఫైల్ టెస్ట్ అనేది కూడా ఒక వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి పరీక్ష, అంటే ఇంటెలిజెన్స్ను అసెస్ చేసేటువంటి పరీక్ష. పిట్నర్ ప్యాటర్సన్ పరీక్ష కూడా ఇంటెలిజెన్సే. సో ఈ రెండు పరీక్షలు కూడా ప్రజ్ఞకు సంబంధించినవి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఆప్షన్ 2 సరైనటువంటి సమాధానం. అంటే చాలామంది ఆస్పిరెంట్స్ నాకు ఏం మెసేజ్ చేస్తున్నారు అంటే డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఓన్లీ విద్యకు సంబంధించినదే కదా అని నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు. చూడండి, మన ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత ఆ ఎడ్యుకేషన్కు తగినటువంటి జాబును ఎన్నుకొని ఆ జాబులో స్థిరపడేంత వరకు మనకు ఎడ్యుకేషనల్ గైడెన్స్ అనేది ఇవ్వబడుతుంది. అంటే విద్యా సంబంధ మార్గదర్శకత్వం అనేది కేవలం ఒక కోర్సును ఎన్నుకోమని చెప్పడంతోనే ఆగిపోదు. ఆ కోర్సును మనం ఎన్నుకొని ఆ కోర్సులో మనము గరిష్ట సామర్థ్యాన్ని సాధించి ఆ కోర్సుకు సంబంధించినటువంటి వృత్తిని ఎన్నుకొని ఆ వృత్తిలో స్థిరపడేంత వరకు ఇచ్చేటువంటి మార్గదర్శకత్వమే విద్యా సంబంధ మార్గదర్శకత్వం. సో ఆప్షన్ 2 సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. భాగస్వామ్య మరియు సహకార అభ్యసనాలు ఈ సిద్ధాంతానికి సంబంధించిన అంశాలు. సో డైరెక్ట్గా క్వశ్చన్ చేశారు. ఇది సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. వైగాటుస్కి తన సిద్ధాంతంలో భాగస్వామ్య అభ్యసనం గురించి, సహకార అభ్యసనాన్ని గురించి తెలియజేస్తాడు. పార్టిసిపేటెడ్ లెర్నింగ్ అండ్ కోఆపరేటివ్ లెర్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. క్రింది వానిలో సమ్మిళిత విద్య లక్ష్యం కానిది. పిల్లలందరికీ సమాన అవకాశాలు అందించటం. ఎస్, ఇది లక్ష్యమే. వైకల్యాలు గల పిల్లలకు విద్యను అందించటం. ఎస్, వైకల్యాలు గల పిల్లలు కూడా ఇక్కడ విద్యను పొందుతారు. అంటే కేవలం వైకల్యాలు గల పిల్లలే ఉండరు, సాధారణ పిల్లలు కూడా ఉంటారు. అంటే వైకల్యం గల పిల్లలకు కూడా విద్య అందించబడుతుంది. వెనుకబడిన తరగతుల పిల్లలకు విద్యను అందించటం. సో మనకు సమ్మిళిత విద్య లక్ష్యం కానిది అని క్వశ్చన్ చేశాడు. సో వెనుకబడిన తరగతుల పిల్లలు అంటే ఇక్కడ అభ్యసనంలో వెనుకబడిన తరగతుల పిల్లలు, ఇది వాస్తవంగా అభ్యసనంలో వెనుకబడిన పిల్లలని ఇవ్వాలి. సో మనము ఈ వెనుకబడిన తరగతులు అంటే జనరల్గా మనకు ఏమని మీనింగ్ వస్తుంది అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో సమ్మిళిత విద్య అనేది వాళ్ళ కోసం కాదు. సో కాబట్టి దీన్ని అబ్జెక్షన్ చేయవచ్చు, ఎవరైనా చేయాలి అనుకుంటే చేయండి. నెక్స్ట్ 4th ఆప్షన్ చూడండి. వైకల్యాలు కలిగిన పిల్లలను వేరు చేసి ప్రత్యేక విద్యను అందించడం. వాస్తవంగా ఈ 4th అనేది దీని లక్ష్యం కాదు. అయితే ఇక్కడ మీరు 3rd ఆప్షన్ గమనిస్తే ఈ 3rd ఆప్షన్ కూడా మనకు ఆన్సర్గా ఎవరైనా ఎన్నుకొని ఉన్నట్లయితే ఎస్, అబ్జెక్షన్ పెట్టడానికి ప్రయత్నం చేయడం. ఎందుకంటే ఇక్కడ వెనుకబడిన తరగతులు అంటే మీనింగ్ ఈ విధంగా వస్తుంది. మరి సమ్మిళిత విద్యకు అసలు వీళ్ళకు సంబంధం అనేది ఉండదు. సో జనరల్గా అయితే దీనికి 4th ఆప్షన్ అవుతుంది ఆన్సర్. ఓకే, సో ఒక్కసారి ఈ ప్రశ్నకు ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు సో దీన్ని ఒకసారి పరిశీలించండి. ఎవరైనా 3rd ఆప్షన్ ఎన్నుకొని ఉన్నట్లయితే సో మీరు అబ్జెక్ట్ చేయండి. అబ్జెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే 3rd ఆప్షన్కి 4th ఆప్షన్కి రెండింటికి మార్క్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ పరీక్షలో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. తదాత్మీకరణము మరియు అంతరీకరణము అనే మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. సో డైరెక్ట్ క్వశ్చన్. గుప్త దశలో పిల్లల యొక్క లిబిడో అనేది తదాత్మీకరణం ద్వారా సంతృప్తి చెందించబడుతుంది. గుప్త దశ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. అంతర్గతంగా ప్రేరేపించబడిన పిల్లల లక్షణం. వారు పనిచేయడంలో ఆనందాన్ని పొందుతారు. సో ఇది అంతర్గత ప్రేరణ. బహుమతుల కోసం పనిచేస్తారు. బహిర్గత ప్రేరణ. ప్రశంసను పొందడానికి పనిచేస్తారు. బహిర్గత ప్రేరణ. వారు పని చేయడానికి ఆసక్తి చూపరు, అంటే ప్రేరణ లేదు. సో ఆప్షన్ 1 సరైనటువంటి సమాధానం అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. గ్రంథాలు, గ్రంథ రచయితలకు సంబంధించినటువంటి ప్రశ్న. ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, ఇవాన్ పావ్లోవ్ యొక్క గ్రంథము. ఆర్ట్ ఆఫ్ థాట్, గ్రహాం వల్లాస్ మరియు రిచర్డ్ స్మిత్ల యొక్క గ్రంథము. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ది థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్, హోవార్డ్ గార్డినర్ యొక్క గ్రంథము. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, జెరోమ్ బ్రూనర్ యొక్క గ్రంథం. సో 1C
2A 1C 2A 3D 1C 2A 3D 4B. సో మనకు ఫోర్త్ ఆప్షన్లో కనిపిస్తుంది చూడండి, ఫోర్త్ ఆప్షన్ అనేది సరైనటువంటి సమాధానం. సో నెక్స్ట్, ఎస్, ఇది సైకాలజీ మరియు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, వీటికి సంబంధించినటువంటి అంశాలు. సో ఈ పరీక్షలో మీరు 2 ప్రశ్నలకు అబ్జెక్షన్ చేయడానికి అవకాశం ఉంది. ఒకటి, ఈ సమ్మిళిత విద్య లక్ష్యం కానిది అని ఇచ్చాడు చూడండి. సో దీన్ని మీరు అబ్జెక్షన్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత మరొక ప్రశ్న వచ్చేసి అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి ఇచ్చినటువంటి ప్రశ్న. సో మీకు అవుట్ ఆఫ్ సిలబస్ పైన నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫౌండేషనల్ స్టేజ్, సో దానిపైన క్వశ్చన్ చేశారు. సో ఇదేంటి అంటే మీకు అవుట్ ఆఫ్ సిలబస్, ఇది మీకు సిలబస్లో లేకుండా మీ పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్న. సో కాబట్టి దాన్ని కూడా మీరు అబ్జెక్షన్ చేయడానికి అవకాశం ఉంది. సో ఈ 2 అభ్యంతరకరంగా ఉన్నవి. సో కాబట్టి యాస్పిరెంట్స్ మీరు అబ్జెక్షన్ చేయాలి అంటే వీటిని చేయడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఇది ఈ క్వశ్చన్ పేపర్. సో దీంట్లో ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్, సో జూలై 1, 2025 షిఫ్ట్ 2. సో ఆఫ్టర్నూన్ సెషన్లో నిర్వహించినటువంటి హెచ్జిటి పరీక్ష. సో ఈ పరీక్షలో సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఈ విభాగాలకు సంబంధించి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి కీలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అనేటువంటి విషయాలను పరిశీలిద్దాము. సో అబ్జెక్షన్ ఉన్నటువంటి క్వశ్చన్స్ను నేను మీకు తెలియజేస్తాను. వాటికి సంబంధించినటువంటి అబ్జెక్షన్ ద్వారా మీరు మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సెక్షన్ 2. సో ఇది కంప్లీట్గా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి అంశాలు. సో ఇందులో క్వశ్చన్ నెంబర్ 17, మక్తబ్ అనేది మహ్మదీయ ప్రాథమిక పాఠశాల. మక్తబ్ అనేది మన ప్రైమరీ స్కూల్. సో సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సెకండరీ విద్యా కమిషన్ అధ్యక్షులు. 1952-53 మాధ్యమిక విద్యా కమిషన్ లేదా సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ యొక్క చైర్పర్సన్ డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్. ఆప్షన్ 2 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19, జాతీయ స్థాయిలో పాఠశాల నాయకత్వ విద్యా ప్రణాళికలను రూపొందించేది. పాఠ్య ప్రణాళికలను రూపొందించేది ఎన్సీఆర్టీ, ఉపాధ్యాయ విద్యా పాఠ్య ప్రణాళికను రూపొందించేది ఎన్సిటిఈ, విద్యా ప్రణాళికను రూపొందించేది ఎవరు అంటే న్యూఫా, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో ఆప్షన్ 4 సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, ప్రకృతివాద పాఠ్య ప్రణాళికలో వీనికి ప్రాముఖ్యత ఉంటుంది అనేది ప్రశ్న. సో ఇది మీరు అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పడానికి లేదు. ఎందుకు అంటే మనకు ఈ ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాకు సంబంధించి, సో అందులో భాగమైనటువంటి అంశం ఇది. సో మరి ప్రకృతివాద పాఠ్య ప్రణాళికలో వేటికి ప్రాధాన్యత ఉంటుంది అంటే ప్రకృతివాదము అంటే ఇక్కడ మనకు వర్తమానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. సో ఏ అండ్ సి ఆప్షన్ 1 అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది, ప్రాకృతికవాదం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009కి సంబంధించి ఆర్టికల్స్ వాటి శీర్షికల గురించి సరైన సమాధానం గుర్తించండి. సో ఆర్టికల్ 11 వచ్చేసి అంగన్వాడీ పాఠశాలలని గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 12 పాఠశాల బాధ్యత గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 13 క్యాపిటేషన్ ఫీ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 14 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గురించి తెలియజేస్తుంది. సో ఇలా మనకి ఏ ఆప్షన్లు ఉందో చూసుకోండి. 1 వచ్చేసి సి. సో 1C 2D 3A 4B ఒకటే ఆప్షన్లో అంటే జస్ట్ 1C ద్వారా మనము ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఆప్షన్ 4 సరైనటువంటి సమాధానం. 4 ఎస్. క్వశ్చన్ నెంబర్ 22, జాతీయ బాలల పరిరక్షణ సంఘం మొదటి చైర్పర్సన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్కి ఫస్ట్ చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతా సిన్హా. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23, ఎన్ఈపి ప్రతిపాదించిన నూతన విద్యా నిర్మాణం. సో 5+3+3+4 ఆప్షన్ 2 సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24,
దీనిని వాస్తవాల సిద్ధాంతం అని కూడా అంటారు. వాస్తవాల సిద్ధాంతం అంటే ఏమిటి? అది ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఆ విషయము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రకృతిలో మొక్కలు అనేవి కలవు, చెట్లు అనేవి కలవు. సో ఇది వాస్తవం. ఎలా చెప్తున్నాము? అది ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి ఆ విధంగా చెప్తాం. సో కాబట్టి ఇది మనకు అధిభౌతిక శాస్త్రం. ఆప్షన్ 2 అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. సో ఇందులో సెక్షన్ 3 కంప్లీట్గా సైకాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు. సో ఇందులో ధారణ వ్యవధి చాలా తక్కువగా ఉండే స్మృతి. సో ధారణ వ్యవధి చాలా తక్కువగా ఉండేటువంటి స్మృతి ఏమిటి అంటే సంవేదన స్మృతి. దీన్నే ఇంద్రియ చాలక స్మృతి అంటాం, లేదా సంవేదన చాలక స్మృతి అంటాం. ఇమ్మీడియట్ మెమరీ, తక్షణం స్మృతి అని కూడా అంటాం. సో ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. భావోద్వేగ వికాసం ఈ క్రింది కారకాల మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ మీకు వికాసం అన్నాడు చూడండి. వికాసం అంటేనే మనకు ఒక ఫార్ములా ఉంటుంది. సో వికాసం దట్ ఈజ్ ఈక్వల్ టు పరిపక్వత ఇంటూ అభ్యసనము. సో వికాసం ఎప్పుడు కూడా వీటిపైన ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ పరిపక్వత, అభ్యసనం అనేవి మనకు థర్డ్ ఆప్షన్లో ఉన్నవి. సో కాబట్టి థర్డ్ ఆప్షనే ఈ ప్రశ్నకు సమాధానం అవుతుంది. నెక్స్ట్ ఇందులో క్వశ్చన్ నెంబర్ 27. అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి. డైరెక్ట్ క్వశ్చన్ అది. అనువంశికంగా సంక్రమించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేది ఏంటి అని అంటే సహజ సామర్థ్యము. ఓకే. సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ వైఖరులు సహజ సామర్థ్యాలు అన్నాడు. వైఖరులు అనువంశికంగా రావు. సో కాబట్టి అది ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 1 సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. 12 సంవత్సరాల బాలుడు మరియు 10 సంవత్సరాల బాలిక మానసిక వయస్సు సమానం. బాలుని యొక్క ఐక్యూ 100. అయితే బాలిక ఐక్యూ ఎంత? ఇప్పుడు చూడండి, బాలుడు 12 సంవత్సరాలు. ఓకే, బాలుడు 12 సంవత్సరాలు, 10 సంవత్సరాల బాలిక మానసిక వయస్సుకు సమానం. ఇప్పుడు ఈ బాలుని ఐక్యూ 100 రావాలి అంటే మెంటల్ ఏజ్, క్రోనాలజికల్ ఏజ్ సేమ్ ఉండాలి. సో అప్పుడు ఐక్యూ 100 వస్తుంది. అంటే ఇప్పుడు ఈ 12 సంవత్సరాల బాలుడి యొక్క మానసిక వయస్సు 10 సంవత్సరాల బాలిక మానసిక వయస్సుకు సమానం. ఇప్పుడు ఆ బాలిక మానసిక వయస్సు ఎంత అంటే 12 సంవత్సరాలు. బాలిక మానసిక వయస్సు 12 సంవత్సరాలు, బాలిక వయస్సు 10 సంవత్సరాలు ఇంటూ 100. సో ఇప్పుడు ఈ బాలిక యొక్క ఐక్యూ ఏమవుతుంది అంటే 120 అవుతుంది. సో ఆప్షన్ 3 సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జత స్పాంజర్ ఇతడు జర్మన్ దేశానికి చెందిన సైకాలజిస్ట్, కరెక్ట్. షెల్డన్ అమెరికాకు చెందిన వ్యక్తి, స్విట్జర్లాండ్ అని ఇచ్చారు, రాంగ్. హిపోక్రటిస్ గ్రీక్, క్రెష్మర్ జర్మనీ. సో ఆప్షన్ 2 రాంగ్. ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. పిల్లవాడికి అభ్యసనం పట్ల ప్రేరణ కలిగించడానికి ముందుగా సంతృప్తిపరచవలసిన అవసరాలు. సో ప్రేరణ కలగాలి అని అంటే సో మనకు శారీరక అవసరాలు అంటే ఆకలి, దప్పిక, నిద్ర, నీరు, లైంగిక తృప్తి మొదలైనటువంటి అవసరాలన్నీ సంతృప్తి చెందించబడాలి. సో అప్పుడు మనం ఏదైనా ఒక విషయం పట్ల ప్రేరణను పొందడానికి అవకాశం ఉంటుంది. సో శారీరక అవసరాలు సంతృప్తి చెందటము అనేది ప్రేరణ కలగడానికి ముఖ్యమైనటువంటి అంశాలు. రైట్, ఆప్షన్ 4 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో వ్యక్తి నైతిక ప్రవర్తన దీని ద్వారా నియంత్రించబడుతుంది. సో ఉత్తర సాంప్రదాయ స్థాయి అంటే మనకు కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతంలో ఉన్నతమైనటువంటి స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి. మరి ఉత్తర సాంప్రదాయ స్థాయిలో నైతికత అనేది వ్యక్తి యొక్క వ్యక్తిగత విలువలపై ఆ నైతిక ప్రవర్తన అనేది నియంత్రించబడుతుంది. ఆప్షన్ 2 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారము పిల్లలు తోటివారితో మరియు పెద్దలతో జరిపే పరస్పర చర్యల ద్వారా అభ్యసిస్తారు. వైగాటస్కీ. సో వైగాటస్కీనే మనకి ఎంకేఓ గురించి తెలియజేశాడు. సో ఇక్కడ తోటివారు, పెద్దలు అంటే ఎంకేఓ. ఆప్షన్ 3 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. అభ్యసన నియమాల ఆధారంగా సరైన సమాధానం గుర్తించండి. సంసిద్ధతా నియమం
ఎడ్వర్డ్ లియో తారాండైకి యొక్క ఫస్ట్ ప్రిన్సిపల్. స్థిర నిష్పత్తి పునర్బలన నియమం. పునర్బలన నియమాలను గురించి తెలియజేసింది బిఎఫ్ స్కిన్నర్. సామాన్యీకరణం గురించి తెలియజేసింది జేబీ వాట్సన్. ఆల్బర్ట్ అనేటువంటి శిశువు పైన ప్రయోగాలు చేశాడు. విచక్షణ నియమం ఇవాన్ పావ్లో. అంటే 4A, 4కు ఏ అనేది సరిపోతుంది. సో 4Aలో ఆప్షన్ 3 మాత్రమే ఉంది. ఆప్షన్ 3 సరైన సమాధానం. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ఒక పిల్లవాడు వెలిగించిన కొవ్వొత్తిని పట్టుకోవడం వలన చేయి కాలుతుందని తెలుసుకున్నాడు. కార్ల్ రోజర్స్ ప్రకారం ఇక్కడ జరిగిన అభ్యసనం అనుభవాత్మక అభ్యసనం. వెరీ సింపుల్. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. ఒక గణిత ఉపాధ్యాయుడు 5 లెక్కలను ఇంటి పనిగా ఇచ్చారు. మొదటి లెక్క కష్టమైనది. ఒక బాలుడు మోటగా దానిని చేయడానికి ప్రయత్నించాడు, కానీ సాధ్యం కాలేదు. తర్వాత మిగిలిన లెక్కలు సులభమైనవే అయినా వాటిని చేయడానికి ప్రయత్నించలేదు. కావున ఇది ఈ క్రింది అభ్యసన సూత్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఫలిత నియమం, దట్టు అసంతృప్త ఫలిత నియమం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. ఈ హార్మోన్ లోపం క్రెటినిజానికి కారణము. క్రెటినిజానికి కారణమయ్యేది ఏంటి అంటే థైరాక్సిన్ యొక్క డెఫిషియన్సీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. బాటియా ప్రజ్ఞామాపని అనేది అది వ్యక్తిగత పరీక్ష కానీ శాబ్దిక పరీక్ష కాదు. అది సామూహిక పరీక్ష కాదు కానీ నిష్పాదన పరీక్ష అవుతుంది. సో కాబట్టి ఇది కాదు. సామూహిక పరీక్ష కాదు, శాబ్దిక పరీక్ష కూడా కాదు. అది వ్యక్తిగత పరీక్ష మరియు నిష్పాదన పరీక్ష. ఆప్షన్ 4 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. సో క్వశ్చన్ నెంబర్ 38 మీరు ఒక్కసారి ఎడ్యుకేషనల్ స్టాటిస్టికల్ సైకాలజీ ఏదైతే ఉందో అందులో ఒక్కసారి ఈ క్వశ్చన్ను పరిశీలించి ఆన్సర్ ఏంటో చెక్ చేసుకోగలరు. నెక్స్ట్, నోరు కామోద్దీపన కేంద్రంగా పనిచేసే మనోలైంగిక వికాస దశ. సో నోరు కామోద్దీపన కేంద్రంగా మౌఖిక దశలో పనిచేస్తుంది, ఓరల్ స్టేజ్. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం నుంచి తొలగింపబడ్డాడన్న వార్త వినగానే చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. ఇదేమవుతుంది అంటే ప్రతిగమనం అవుతుంది. సో ఇది సైకాలజీ మరియు పిఐఈకి సంబంధించినటువంటి అంశాలు.